టాలీవుడ్ అగ్ర హీరోలు ఎన్టీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య గత ఆదివారం కర్ణాటకలోని కోలార్ జిల్లాలో పవన్ అభిమాని వినోద్ రాయల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తరువాత అభిమానం అంటే ఇంత ఘోరంగా ఉంటుందా అని ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. ఇక తన వీరాభిమాని హత్యతో షాక్ తిన్న పవన్ విషయం తెలిసిందే. వెంటనే నేరుగా స్పెషల్ విమానంలో తిరుపతికి వచ్చి రాయల్ కుటుంబాన్ని ఓదార్చారు. తన విషయంలో తీవ్రంగా కలత చెందానని చెప్పిన పవన్ రాయల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అదే సమయంలో అభిమానం పేరుతో కొట్టుకు చావడం సరికాదని తన వైఖరిని స్పష్టం చేస్తూనే పరోక్షంగా అభిమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన చెప్పారు. ఈ విషయంలో రాయల్ కు న్యాయం జరిగేలా తాను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడతానని పవన్ వెల్లడించారు. ఇక ఈ విషయమై టాలీవుడ్ ను షేక్ చేయడం, అందులో తన అభిమానే పవన్ అభిమానిని హత్య చేశారన్న వార్తల నేపథ్యంలో తారక్ కూడా అంతే స్పీడ్ గా స్పందించాడు. అభిమానుల మధ్య హత్యలు చేసుకునేంత ఘర్షణలు ఎందుకు తలెత్తుతున్నాయనే కోణంలో ఆయన ఆరాధిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఇటు టాలీవుడ్ లో నుంచి అటు బాలీవుడ్ వరకు ఎక్కడ అభిమానులు కొట్టుకోవడం లేదా స్టేషన్లో కేసులు పెట్టుకోవడం మాత్రమే జరిగింది. అది కూడా ఒక ఫ్లెక్సీలు లేదా బ్యానర్లు కట్టే విషయంలోనే జరిగింది. అసలు ఇంతవరకు హత్యల జోలికి వెళ్లలేదని తారక్ తన అంతరింగిక సహచరులతో అన్నట్లుగా టాలీవుడ్ ఇన్నర్ టాక్. ఈ క్రమంలోనే అసలు పవన్ అభిమాని వినోద్ రాయల్ హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఎన్టీఆర్ తన అనుచరులను కోరినట్లు సమాచారం. తనకు గట్టిగా నమ్మకస్తులైన ఇద్దరిని ఇప్పటికే కర్ణాటకలో వినోద్ను హత్య చేసిన ప్రాంతం కోలార్కి పంపించాడని టాక్. ఈ విషయంలో తన అభిమానులపై పడ్డ మరకను తుడిచేసేందుకు తారక్ గట్టిగా ప్రయత్నాలే చేస్తున్నాడని సమాచారం. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.